వినాలి. విన్నదాని ప్రకారం నువ్వు బ్రతకడానికి ప్రయత్నం చేసినప్పుడు నీ లోపలికి ఏమొస్తుంది? ప్రేమ వస్తుంది. ప్రేమ వస్తుంది. అందుకే అన్నాడు, కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను ప్రేమ వలన ఆదరణ అయినను. హల్లెలూయా. ప్రేమ లేకుండా ఆదరణ వస్తుందా అమ్మా? ఆదరణ అంటే ఏంటి? నువ్వు ఎవరినైతే ఇష్టపడుతున్నావో, ప్రేమించడం అంటే అర్థం ఏంటి? ఇష్టపడటం. అంతేనమ్మా? నువ్వు ఎవరినైతే ఇష్టపడుతున్నావో వాళ్ళని ప్రేమిస్తున్నావు కాబట్టి నువ్వు ఇష్టపడ్డావు కాబట్టి ప్రేమించావు. వాళ్ళకి ఇప్పుడు ఆదరణ కావాలంటే వాళ్ళకి ఏదో ఒక అవసరం వచ్చింది, ఏదో ఒక కష్టం వచ్చింది, ఏదో ఒక నష్టం వచ్చింది, వాళ్ళు చాలా దిగులుతో వేదనతో వాళ్ళు ఉన్నారు. అప్పుడు నువ్వేం చేస్తావు? మా బలి పెరిగింది వీళ్ళకి, చెప్తే వింటారా? వినరు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పోతున్నారు. అందుకే దేవుడు ముత్తు వస్తాడు అంటావా? అది దేవుని చిత్తమా? అది దేవుని చిత్తం కాదు. నువ్వు ఒకరిని విమర్శించడం దేవుని చిత్తం కాదు. మరి ఏమి? అరే ఎలా జరిగిందా? లేదా మీరేం దిగులు పడకండి. సిస్టర్ మీరేం దిగులు పడకండి. దేవుని చిత్తం ఏదో ఉంది. మనకి కీడు జరిగినా మేలు జరిగిన దాని వెనక దేవుని యొక్క చిత్తము దాచబడి ఉంటుంది. కాబట్టి మన అందరం ఏం చేద్దాం? ప్రార్థన చేద్దాం. మీరు దిగులు పడకండి, ఇదిగో నేను అన్నాను మీకు తోడుగా. హల్లెలూయా. అప్పుడు నువ్వేం చేయాలి? ఎప్పుడో ఒకసారి కనబడి నువ్వు అవసరమైతే వెళ్ళి పూటకి అవసరమైతే వాళ్ళకి కనబడి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోవాలి. రోజుకి వెళ్ళాలి, కష్ట సుఖాలు తెలుసుకోవాలి. వాళ్ళ ఏది అవసరమో నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకుని ప్రతి విషయంలో నువ్వు వాళ్ళకి సహాయంగా ఉండాలి. అదే ఆదరణ. ఇంకేమనుందమ్మా? ఎప్పుడైతే నువ్వు ఆ ఆదరణ కలిగి ఉన్నావో, ఆ ఆదరణ నువ్వు చూపిస్తున్నావో, అప్పుడు ఏం జరుగుతుంది? అదే చెప్తున్నాడు. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను ప్రేమ వలన ఆదరణ అయినను ఆత్మయందు ఏ సహవాసమైనను. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ నువ్వు కలిగి ఉన్నావో, నువ్వు ఏ సహవాసం చేస్తున్నావు? ఇప్పుడు ఆత్మీయ సహవాసం నువ్వు కలిగి ఉన్నప్పుడు ఈ లక్షణాలన్నీ నువ్వు కలిగి సహవాసంలో నువ్వు కలిగి ఉంటే, హల్లెలూయా, ఏ దయారసమైనను వాత్సల్యమైనను ఉన్న ఎడలా, హల్లెలూయా, ఈ క్రీస్తు హెచ్చరికను బట్టి ఈ లక్షణాలని నువ్వు కలిగి ఉంటే మీరు ఏక మనస్సులగునట్లుగా. హల్లెలూయా. ఎలాగా? ఏక మనస్సు. ఇక్కడ ఎంతమంది ఉన్నాం? కొంతమంది ఉన్నాం. ఎవరి మనసు అలాగే కదా? ఎవరి మనసు అలాగే కదా? ఎక్కడ? బయటికి వెళ్తే. మరి లోపలికి వస్తే అందరి మనస్సు ఒక్కలాగే ఉండాలి, ఒకలాగే ఆలోచన చేయాలి, ఒకలాగే వాక్యం వినాలి, ఒకలాగే ఏకీభవించాలి. అప్పుడే కదా సహోదర బ్రహ్మ.